చాలామంది ఇట్లనే అవుతారు. ఎగ్జాంపుల్ నేను ధైర్యంగా చెప్తున్నా ఇది జరిగిందని. చెప్పలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, హస్బెండ్ వదిలేసి వేరే ఆమెను తీసుకొని జంప్ అవుతాడు. పెళ్ళం పరిస్థితి ఏంది? పెళ్ళం పైన ఎలాంటి ఆస్తులు ఉండవు. చాలామంది ఉన్నారు అట్లా. నేను ఇప్పుడు నాకు మీడియాలో నేను కొంచెం ఫేమ్ కాబట్టి నా నా సమస్య నేను చెప్పుకోగలుగుతున్నా. కొంతమంది మీడియా ముందుకు రాలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా నాలాగా నలిగిపోతున్నా, నా తల్లిలాగా నలిగిపోతున్నటువంటి వ్యక్తులే. సో ఎవరి పేరు మీద ఉన్న భూమి వాళ్ళు అమ్ముకోవడం కాదు. ఫ్యామిలీలో ఉన్న ఒక్క వ్యక్తి సంతకం పెడితే అమ్ముకునేటట్టు ఇదొకటి రావాలి ఫస్ట్. ఆ ఉన్న భూమి కూడా అమ్ముకొని దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకొని పోతే అది మేము ఇప్పటికి తనలాడుతున్నాం 10 గుంటల భూమి పైన. మాకున్నదే అది. దాని గురించి కూడా కొంతమంది కుట్రదారులు చేస్తున్న కుట్ర వల్ల మా భూమి మేము కోల్పోవాల్సి వస్తుంది. ఈయన తాగిన మత్తుల సంతకాలు పెట్టుకొని మేము కోళ్ళపారం వేసుకుంటా అని ఆ భూమి పైన మేము కోళ్ళపారం రోడ్డు మీనికి ఉంది, అది ఊర్లో పల్లెటూరులో అయినా రోడ్డు మీనికి ఉంది. ఎట్లనన్నా ఆ భూమి కాజేస్తే కోళ్ళపారం వేసుకుంటామంటే అప్పుడు అమ్మినప్పుడు మేము అందరికి ఇన్ఫర్మేషన్ అప్పుడు తీసుకోవచ్చు కదా. మేము తీసుకున్నాక మా డాడీని తీసుకుపోయి కార్లో స్లాట్ బుక్ చేయించి తాగిపించి తాగిన మత్తులో సంతకాలు పెట్టించి భూమి తీసుకుంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఏదో మాకున్నది మా అమ్మ ఒక్కటి చచ్చిపోయిన రోజు మేము బతుకున్న రోజు చూసుకొని మాకు ఒక బొందలగడ్డ కావాలంటే మాకు కొంచెం ల్యాండ్ ఉండాలి. సో అది కూడా లేకుండా ఇట్లా చేస్తే కుట్రలు ఎట్లా? గతంలో స్థానిక సమస్యల మీద మీ స్థానిక ఎమ్మెల్యేని అడిగే ప్రయత్నం చేసిరా మీరు? అడిగినాం. ఈ ల్యాండ్ గురించి అడిగితే ఆయన కూడా మాకు హెల్ప్ చేసిండు. సో ఆయన చేసిన హెల్ప్ వల్లే మాకు ఇప్పుడు కొంచెం హర్షవర్ధన్ రెడ్డి గారు చేసిండు సార్ అని పోయి కాలు మొక్కిన నేను. మాది ఇది పరిస్థితి, ఇట్లా ల్యాండ్ కొంతమంది కుట్రదారుల వల్ల నా ల్యాండ్ పోతుంది, నాకు ఇది కావాలని అక్కడ ఉన్న పరిస్థితి చెప్తే సో ఆ సార్ చేసిన మాకు ఇచ్చిన కొన్ని హింట్స్ వల్ల ఆ ల్యాండ్ ఇప్పుడు కొంచెం మాకు అక్కడిక్కడ కాకుండా అది మధ్యలో ఇరిగిందనమాట, ఇరికిపోయిందనమాట. అంటే మీ నాన్నగారికి చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు ఇట్లా వేరే వాళ్ళతో? నేను చెప్తే విన్నాడు, వేరే వాళ్ళు చెప్తే వింటాడు. పూర్తిగా మైండ్ అనేది అక్కడ డైవర్ట్ అయిపోయింది. ఇంకా ఒక ఆల్కహాల్ అనమాట. సో తాగడం, సో వాళ్ళు చెప్పింది వినడం, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినే స్టేజ్లో ఆయన లేడు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అయినా అంతే. బర్రెలక్క అలియాస్ శిరీష అనే కుటుంబంలో వాళ్ళ తండ్రి గారికి స్థానం లేదు, ఇంకా రాబోయే రోజుల్లో ఉండబోదు, అంతేనా? ఉండదని నేను అంటున్నా. ఈ సిచ్యువేషన్లో నన్ను ఎంతమంది నెగిటివ్ చేస్తారో, ఎంతమంది ఏం చేసినా భరించుకుంటా, కానీ స్థానం అయితే నేను ఇవ్వదలుచుకో. రైట్, మీరు పాలిటిక్స్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా నామినేషన్ కూడా వేసారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం మీద బర్రెలక్క ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? పాజిటివ్ గానే ఉంది, కానీ రేపు చూడాలి. అనుకున్నారా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని? అంటే అక్కడ మొత్తం కాంగ్రెస్ వస్తుందని ఉన్నది. ఎందుకు తండ్రి పేరు చెప్పంగానే ఏడుస్తున్నారు మీరు? ప్లీజ్ మీరు శిరీష గారు మీరు దయచేసి ఏడవద్దు. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని చూసి చాలామంది ధైర్యవంతురాలుగా లేదంటే ధైర్యవంతులుగా తయారవుతున్న ఈ సందర్భంలో మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చి అండగా ఉండాలి తప్ప మీరు ఇట్లా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ఒక యుద్ధంలో వెళ్తున్నప్పుడు ఇటువంటి సమస్యలు అనేకమైనవి వస్తుంటాయి, వాటన్నిటిని మీరు అధిగమించి ముందుకెళ్ళేలాగా తయారవ్వాలి ఒక యుద్ధ సైనికుడు లెక్క తప్ప ఎక్కడ కూడా మీరు ఇట్లా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు. మీకు అందరూ మీకు జరుగుతున్న మీ కుటుంబ పరిస్థితులలో మీకు అండగా ఉండడానికి తెలంగాణ సమాజం ఎప్పటికి కూడా మీకు మద్దతుగా ఉంటూనే ఉంటుంది. దయచేసి మీరు మీ ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కోల్పోవద్దండి. ఆత్మస్థైర్యం ఏం కోల్పోనన్నా, ఇలాంటివి ఎన్నొచ్చినా ఎదుర్కొంటా, కానీ నన్ను ఎదుర్కొనే దమ్ము లేక ఇట్లా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు మీ నాన్న తెర ముందుకు మీ నాన్న నుంచి ఎవరు ఇదంతా చేస్తారు అనుకుంటున్నారు? సో మా లోకల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. పోనీ ఏ పార్టీకి రిఫరెన్స్ అది చెప్పగలుగుతారు? ఇంకా పార్టీల పేరు చెప్తే నెక్స్ట్ మళ్ళీ అది కూడా ఒక టార్గెట్ లెక్క చేసి సో ఇంకేం చేస్తారు. సో కావాలని తీసుకొని వెళ్ళి తాగిపించి అమౌంట్ ఇచ్చి సో వీడియో చేయించారు. ఆల్రెడీ ఆ వీడియోలో వెనకలంగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంతకుముందు కూడా ఒక 3 months బ్యాక్ శ్రీశైలంలో భిక్షం ఎత్తుకుంటే అట్లా పిచ్చిగా ఉంటే కూడా సో నేను ఫోన్ కాల్ మాట్లాడి ఇంటికి తీసుకొచ్చిన. నేను ఈ ఎలక్షన్లో నిలబడడానికి 3 months బ్యాక్ కూడా శ్రీశైలంలో భిక్షం ఎత్తుకుంటుండు, అంత పిచ్చిగుండు అంటే నా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకొచ్చిన నేను. సో ఇప్పుడు వద్దు అంటుందంటే నాకు ఎంత బాధ అనిపించింటుండొచ్చు. అసలు చాలా వరకు నాకు ఓటింగ్ తగ్గడానికి కూడా అది కూడా కారణమే, చాలా వరకు కారణంతో అన్నారు కూడా. సో అంతకుముందు నువ్వు వేద్దామని ఉన్నదమ్మా, మీ నాన్ననే నీ గురించి ఇట్లా చెప్తున్నాను సరే. నాకు ఒక తండ్రి నేను చాలా వరకు విన్నా, కానీ ఇట్లా నీచనమైన తండ్రులు నా లైఫ్లోనే ఉండు అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా.
రైట్. మీరు రేపు ఎంపీగా కూడా సంసిద్ధమవుతున్న ఈ సందర్భాల్లో మరి ఇటువంటి పరిస్థితులు మరి రాబోయే రోజులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉంటే దీన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? చేసేది ఏమన్నా చేయనన్నా నేనైతే తగ్గను. వాళ్ళు ఎంత ఇట్లాంటి కుట్రలు చేసినా నేను అంతకు మించి నిలబడతాను. మరి మీరు ఎందుకు మీ నాన్నగారిని మీరు కలిసే ప్రయత్నం చేయలేదా? నేను మీకు కన్న కూతురునే కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాను వివరించే ప్రయత్నం కనీసం చేయలేదా? వివరించినా కానీ వినే స్టేజ్లో ఆయన లేడు, మా చేయి దాటిపోయిండు. సో ఇప్పుడు వివరించడానికి నాకు ఓపిక లేదు. ఆయన నాకు వివరించినా నేను ఇంటికి రానియదలుచుకోలేదు. ఆయన స్థానాన్ని ఆయన్నే కోల్పోయిండు. రైట్. ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఎంపీగా ఇండిపెండెంట్గానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఏదన్నా పార్టీలతో అలయన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏ పార్టీ నుంచి అయితే వెళ్ళనన్నా జనాలు నన్ను ఇండిపెండెంట్గానే కోరుకుంటారు. సో ఇండిపెండెంట్గానే ఉంటా. ఓకే. రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఇప్పటివరకు కలిసే ప్రయత్నాలు చేశాయా? మా పార్టీలోకి రావాలి అనే ఆహ్వానం ఏమైనా వచ్చిందా మీకు ఇప్పుడు? ఏం రాలేదు. వచ్చిన కొన్ని పార్టీస్ వచ్చినాయి కానీ నేను రానని చెప్పేసిన. రాబోయే రోజుల్లో ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉందా? ఏం వెళ్ళనన్నా. రైట్ మ్యామ్. ఇప్పుడున్న పరిస్థితులలో ఏర్పడ్డ కొత్త కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే కదా అన్న ఫామ్ అవుతుంది. సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎంపీ అయినాక గవర్నమెంట్ అనేది మొత్తం ఫామ్ అవుతుంది. తర్వాత మనం చూసి ఏమైనా చెప్పడానికి వస్తుంది. మీరు అనుకున్నారా టీఆర్ఎస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత వస్తుందని? అనుకోలేదు. టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారా? ఎట్లా అనుకున్నారు? కాంగ్రెస్ వస్తుందని అన్నారు మా సైడ్ మొత్తం. ఈసారి టీఆర్ఎస్ అయితే వద్దు, ఎందుకంటే నిరుద్యోగులను ఇంత నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెసే రావాలనేసి అన్నారు. ప్రతి ఊర్లో కాంగ్రెస్ అనే టాక్ ఉన్నది. అంటే మీ కాంగ్రెస్ గెలుస్తుందని ముందే తెలుసు అయితే? అంటే నేను నిలబడడానికంటే ముందు వరకు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నా. నేను గెలుస్తానేమో అనుకున్నా, ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. మీ ప్రచార నేపథ్యంలో మీ తమ్ముడిని కూడా చాలా మంది ఇబ్బంది పెట్టిరు అని చెప్పి మీరు ఏడ్చిరు కదా, అక్కడ మీ కుటుంబ సభ్యులకు ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మీరు పడే ఆవేదన అంతా కూడా తెలంగాణ సమాజం చూసింది. ఎందుకు ఆ సమయం, ఆ సందర్భంలో ఏమైంది మ్యామ్? అంటే నాకున్నది మా తమ్ముడు, మా మమ్మీ కదా. ఓకే. సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సరే మేము కూడా మస్తు గొడవ పడతాం. ఫ్యామిలీ అంటేనే గొడవలు అయితే. సో నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. నేను నిలబడ్డా, వాళ్ళకేం సంబంధం లేదు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను నిలబడు అని చెప్పలేదు. సో ఇది నా నిర్ణయం. మీరేమైనా చేయాలంటే నన్ను చేయాలి, నా ఫ్యామిలీని ఎందుకు అనేది నాకు బాధ అనిపించింది. కానీ రౌడీ రాజకీయం అనేది ఉంటుంది అని తెలుసు, కానీ నా తమ్ముని పైన దాడి జరిగే వరకు ఇంత దారుణంగా ఉంటారని నాకు తెలియదు. ఆ టైంలో మీకు ఏమనిపించింది మీ తమ్ముని మీద దాడి జరిగిన సందర్భంలో? వాళ్ళని చంప కొట్టాలన్నంత కోపం వచ్చింది. నన్ను కొట్టని నా తమ్ముని ఎందుకు కొట్టేది అని అడగాలనిపించింది. కానీ వాళ్ళని నేను చూడలేదు. ఇంకా వాళ్ళు పారిపోయారు కొట్టి. రైట్. మీ ప్రచార సమయంలో కావచ్చు, లేదంటే మీ ప్రచారం జరుగుతున్న టైంలో ఎక్కడైనా కూడా జూపల్లి గారు మీకు అడ్డని చెప్పి మీకు ఎక్కడన్నా అనిపించిందా స్థానిక ఎమ్మెల్యే? నాకే అడ్డు వాళ్ళని అనిపించింది. ఓకే. నాకు వాళ్ళందరూ అడ్డొస్తారేమో, నేను ఓడిపోతానేమో వాళ్ళ వల్ల అన్న ఆలోచన అప్పుడు అనిపించింది. స్థానికంగా పోటీ చేస్తున్న జూపల్లి గారు కావచ్చు, బీరం హర్షవర్ధన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద స్థాయి వ్యక్తుల స్థాయిల నుంచి మీకు ఏమన్నా డబ్బు ఆశలు లేదంటే బెదిరింపు అట్లా ప్రలోభాలు ఏమైనా వచ్చినాయా మీకు? వచ్చినాయి బెదిరింపులు. ఈ పార్టీ అని చెప్పను, ఈ నాయకుడు అని చెప్పను. బెదిరింపులు వచ్చినాయి. డబ్బు, ల్యాండ్, నాకు ఏవైతే లేవో అవన్నీ రిఫర్ చేసిరు. సో జాబ్ కూడా ఇస్తామన్నారు డిపార్ట్మెంట్లో. మేము నీకు వచ్చేటట్టు చేస్తాం. సో ఎన్ని ఇచ్చినా కానీ, ఇప్పుడు డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చినా కానీ నేను తీసుకుంటా. కానీ ఒక నిరుద్యోగిని మోసం చేసి తీసుకున్నట్టు అవుతుంది కదా. కాంపిటీషన్లో మనం వెళ్ళి తీసుకోవడం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఇట్లా అడ్డదారి తొక్కి తీస్తే నేను కూడా మోసం చేసింది అన్న అయితే కదా. సో నాకు తీసుకోవాలనిపించలేదు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా నేను తీసుకోలేదు.